మకర రాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా మకర రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలానే మకర రాశి వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నరసింహ నమః అని కామెంట్ చేయండి. ఇక మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఈ రాశి వారు సౌందర్యవంతులు, ధైర్యవంతులు, ఆలోచన పరులు, దానపరులై ఉంటారు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిర ఆస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది. మకర రాశి వారిని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. వారిలో చాలా పొరలు ఉంటాయి. పైకి కఠినంగా, రిజర్వ్డ్గా కనిపించిన లోపల మంచి హృదయం ఉంటుంది. మకర రాశి వారి ప్రధాన లక్షణం వారి అంకిత భావం. వీరు తమ కెరియర్ లేదా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు. కష్టపడడానికి వెనుకాడరు. తమ పనిని భగవంతునిగా భావిస్తారు. మకర రాశి వారు బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబము, ఉద్యోగము, స్నేహితులు ఏ విషయంలోనైనా తమ బాధ్యతలను నిర్వర్తించటంలో వీరు ముందుంటారు. వీరిలో సహజంగానే క్రమశిక్షణ ఉంటుంది. సమయానికి పనులు చేయటం, ప్రణాళికతో ముందుకు సాగటం వీరి స్వభావం. వీరు ఊహా ప్రపంచంలో బ్రతకరు. ప్రతి విషయాన్ని వాస్తవికంగా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఒక పనిని ప్రారంభించే ముందు కొన్ని కోణాల నుండి ఆలోచిస్తారు. మకర రాశి వారు తమ భావాలను అంత సులభంగా వ్యక్తపరచరు. ప్రేమ, కోపము, బాధ ఏ భావాన్నైనా తమలోనే దాచుకుంటారు. వీరు మాటల కంటే పనుల ద్వారా తమ ప్రేమను లేదా అంకిత భావాన్ని చూపిస్తారు. వీరు సాంప్రదాయాలను, కుటుంబ విలువలను గౌరవిస్తారు. పెద్దల పట్ల గౌరవం, సామాజిక కట్టుబాట్లను పాటించడం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలని భావిస్తారు. వీరు తమ జీవితంలో ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. బయటకు వీరు చాలా కఠినంగా, రిజర్వ్డ్గా కనిపిస్తారు. కానీ లోపల చాలా సున్నితమైన వారు. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం వీరికి బాగా తెలుసు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇది వీరి పట్టుదలగా మంచి లక్షణంగా కనిపించినా కొన్నిసార్లు మొండితనంగా మారవచ్చు. ఈ లక్షణాలన్నీ వారిని విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. కానీ అదే సమయంలో వారు ఒంటరిగా, భావోద్వేగాలను అణచివేసుకునేవారుగా మారే అవకాశం ఉంది. మకర రాశి వారి జాతకం ప్రకారం వీరికి కొన్ని రాశుల వారితో విభేదాలు వస్తాయి. మకర రాశి వారు ఈ రాశుల వారితో పొరపాటున స్నేహం చేసినా, ప్రేమలో ఉన్నా లేదా వివాహం చేసుకున్నా వీరి జీవితం కష్టంగా ఉంటుంది. మకర రాశి వారికి సింహ, మిథున, కుంభ, ధనుసు రాశుల వారు బద్ధ శత్రువులు. ఎందుకంటే సింహరాశికి అధికారం, గుర్తింపు, ప్రశంసలు కావాలి. వీరు తమను తాము రాజులుగా భావిస్తారు. కానీ మకర రాశి వారు నిశ్శబ్దంగా కష్టపడి పనిచేస్తారు. ఈ రెండు రాశుల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారి ఆధిపత్య స్వభావం మకర రాశి వారికి నచ్చదు. అలాగే మకర రాశి వారి నిష్కల్మషమైన స్వభావం సింహరాశి వారి అహం దెబ్బతీస్తుంది. అలాగే మిథున రాశి వారు చాలా
చురుకుగా చలించిపోతూ ఉంటారు. వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, పార్టీలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ మకర రాశి వారు స్థిరంగా, నియమబద్ధంగా ఉంటారు. మిథున రాశి వారి అస్థిరమైన స్వభావం మకర రాశి వారికి నమ్మకం కలిగించదు. మిథున రాశి వారికి మకర రాశి వారి నియమాలు, క్రమశిక్షణ బోరింగ్గా అనిపిస్తాయి. ఇక కుంభరాశి, మకర రాశి వారు, ఈ రెండు రాశులను శని పరిపాలిస్తుంది. కానీ వారి స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. కుంభరాశి వారు స్వతంత్రాన్ని, కొత్త ఆలోచనలను కోరుకుంటారు. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు. కానీ మకర రాశి వారు సాంప్రదాయవాదులు. కుంభరాశి వారి అనూహ్య ప్రవర్తన మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారి నియమాలు కుంభరాశి వారికి అడ్డంకిగా కనిపిస్తాయి. అలాగే ధనుసు రాశి వారు స్వేచ్ఛను, సాహసాలను కోరుకుంటారు. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ మకర రాశి వారు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వారి నిర్లక్ష్య స్వభావం మకర రాశి వారికి నచ్చదు. ధనుసు రాశి వారికి మకర రాశి వారి నియమాలు బందీగా అనిపిస్తాయి. ఈ రాశులతో సంబంధాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వారే అవుతారు. అయితే మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే తన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో గనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అండి. మీ పర్సనల్ విషయాలు ఎవరైతే చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నారో, అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం. కాబట్టి ఎస్ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరికైతే ఉంటుందో వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అయినప్పటికీ, పురుషులైనప్పటికీ కూడా మీరు మీ జీవితంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యము. ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి రావచ్చు. ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వారై అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అని విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది.
అటువంటి వారిపై మాత్రమే, అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకుంటారు. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే వారిని దూషించటం వంటి పనులు అస్సలు చేయకండి. ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలైతే తీసుకోండి, లేకపోతే సమస్యలను కొనుగ తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి, మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం. ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి ఈ రాశివారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు, అంటే చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచిగా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు.
మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవటం, బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించడానికి జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్, తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే గనుక తనను మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం ఆ స్త్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. మకర రాశివారు సహజంగానే కష్టపడే తత్వం, క్రమశిక్షణ, ఆచరణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. అయినప్పటికీ జీవితంలో కొన్నిసార్లు ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం మకర రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు ఒక్కసారైనా ఈ నామాలను పఠించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి 1000 నామాలను స్మరించటం వల్ల మనసు స్థిమితంగా మారుతుంది. ఇది రోజువారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. లలితా సహస్రనామం సంపద, శ్రేయస్సులకు అధిష్టాన దేవత అయిన లలితాదేవిని కీర్తిస్తుంది. ఈ పారాయణం క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అదృష్టం కలిసి వస్తుంది, అనుకోని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మకర రాశి వారు తమ కష్టానికి తగ్గ ఫలితం పొందడానికి ఇది చాలా దోహదపడుతుంది. మకర రాశి వారు కొన్నిసార్లు తమ భావాలను వ్యక్తపరుచుకోవడంలో వెనుకబడవచ్చు. ఇది వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. లలితా సహస్రనామ పారాయణం హృదయాన్ని శుద్ధి చేసి ప్రేమ, కరుణ వంటి సుగుణాలను పెంపొందిస్తుంది. దీనివల్ల కుటుంబ సంబంధాలు, స్నేహాలు, వృత్తిపరమైన సంబంధాలలో సామరస్యం నెలకొంటుంది. అమ్మవారి నామాలను స్మరించటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు.